దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 22:4. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచని వారిని యందు నమ్మిక ఉంచగా నీ వారిని రక్షించితివి. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూసినట్టయితే మన పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దావీదు, మోషే, నోవాహు, ఇంకా అనేక మంది భక్తులు దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచి జీవించారు. వారికి దేవుడు ఎంతో తోడయుండి గొప్పగా నడిపించారు. వారి శ్రమకాలమందు ఆయన వైపు తిరిగి మొరపెట్టినప్పుడు వారిని ఆయన రక్షించారు. ఆ యొక్క భక్తుల ద్వారా దేవుడు ఎంతో మహిమపరచబడి ఉన్నారు. ఈ దినాన ఆ యొక్క భక్తుల ద్వారా దేవుడు తన యొక్క గొప్పతనాన్ని ఈ లోకానికి మనకి ఎంతో తెలియచేశారు. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు ఏది ఎదురైనప్పటికీ మన పితరులు దేవుని యందే నిలిచి ఉన్నారు. కాబట్టి ఈ దినాన మరి ఆ యొక్క పితరుల యొక్క సాక్ష్యము మనల్ని ఎంతగానో దర్శిస్తూ కదిలిస్తూ దేవుని కొరకు ఇంకా గొప్పగా నిలబడినట్లుగా, అలాగే కొన్ని లోపాలు మనల్ని సరిచేసుకున్నట్లుగా, సరిదిద్దుకున్నట్లుగా మనల్ని ఎంతో హెచ్చరిస్తూ ఉంది కదా. కాబట్టి ఆనాడు మన పితరులు దేవుని యందు నమ్మిక ఉంచి ఎలాగ వారు రక్షించబడ్డారో ఈ దినాన ప్రభుని వెంబడిస్తున్నటువంటి మనము కూడా ఆయనందు నమ్మిక ఉంచి జీవించినప్పుడు మన యొక్క కష్టాల నుంచి కూడా మనల్ని దేవుడు ఎంతో గొప్పగా విడిపిస్తారు. మనకి కూడా అబ్రహాంకి తోడై ఉన్న దేవుడు మనకి కూడా తోడై ఉండి ఎల్లవేళలా మన బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, నడిపిస్తూ ఉంటారు. మనుషులు మనల్ని విడిచిన దేవుడు మనల్ని విడిచిపెట్టారు. కాబట్టి ఆయనందు నమ్మిక ఉంచి జీవిస్తున్నటువంటి మీ జీవితాలకు ఆయన ఎంతో సమాధానం, నెమ్మది, శాంతిని ఇవ్వాలనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడే ఆయన వైపు తిరిగి ప్రార్థించండి. ఆ గొప్ప దేవునియందు నమ్మిక ఉంచి జీవించండి. మీ సమస్త భారం ఆయన మీద మోపండి. ఆయన మిమ్మల్ని ఎంతో బలపరిచి, ధైర్యపరిచి మీకు సహాయం చేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి. ఇదిగో నాయన నీ యందు ఇంకా నమ్మిక ఉంచలేని వారిగా ఈ ప్రజలు ఉంటూ ఉన్నారేమో. ఇప్పుడైనా నువ్వు తండ్రి వాని యందు నమ్మిక ఉంచి నీ కొరకు వారు జీవించులాగా సహాయం చేయండి ప్రభా. వారిలో ఉన్న అపనమ్మకము, అవిశ్వాసమును యేసు నామములో పిరికివేత. నీ యందు ఎవరైతే విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి జీవిస్తారో వారిని గొప్పగా నువ్వు రక్షించే దేవుడు ఉన్నావు తండ్రి. అయ్యా, ఎవరికి ఏది ఇవ్వాలో నీకు తెలుస్తున్నాయినా. ఇదిగో నీవు గొప్ప న్యాయకర్తవై ఉన్నావు తండ్రి. అన్యాయము చేసే దేవుడువు కాదు తండ్రి. ఇదిగో ప్రభా, నీ ప్రజలను మీరు కాచి కాపాడని, కీడు శోధన పాలించి తప్పించండి. పరిశుద్ధ పరలోక అభిషేకం వారింటి వారికి ఎంతో గొప్పగా దయచేయండి. ఇదిగో తండ్రి, దుష్టుని చేత, అపవాది క్రియల చేత వారు బంధించబడి ఉన్నారు. యేసు నామములో ఇప్పుడే వారికి విడుదల ప్రకటిస్తూ ఉన్నాం నాయన. వారిని, వారి కుటుంబాలని, వారి సమస్త విషయాలు, ఉద్యోగాలు, చదువులు, ఆరోగ్యాలు, అన్ని విషయాల్లో కూడా మీ సన్నిధి తోడుగా ఉంచమని, పరిశుద్ధాత్మదేవా నీ తట్టు తిరిగి వారు వేటిని అడుగుచున్నారో తండ్రి వాటిని ఎలా వారు పొందుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నా ప్రియ పలుకు తండ్రి. ఆమేన్.